ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా పెంచిన పెన్షన్లు అంటే మనకి 4,000 రూపాయలకు పెంచిన పెన్షన్లు అనేవి వాటితో పాటు కొత్త పాస్బుక్లు అనేవి కూడా పంపిణీ చేయబోతూ ఉన్నారు. ఆ పాస్బుక్లు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఈ జూలై 1వ తేదీన పెన్షన్ పెంపు భాగంగా ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పాస్బుక్లు అయితే ఇస్తారు. దాంతో పాటుగానే ఈసారి వాలంటీర్లు ఇస్తారా లేదా సచివాలయ ఉద్యోగులు ఇస్తారా, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ప్రభుత్వం చూస్తుందనేది క్లియర్గా తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా మనకి పాస్బుక్లు ఏవైతే పంపిణీ చేయబోతున్నారో అవైతే ఇవే. ఈ పాస్బుక్లు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నెలకు 4,000, 6,000 రూపాయలు వికలాంగులకు. గుంటూరు జిల్లా, ఇది ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించి పేరు అనేది మెన్షన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో మొత్తం కూడా ఇలా అయితే ఉండబోతుంది. సో ఈ పెన్షన్ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా జూలై 1వ తేదీన 7,000 రూపాయలు ఇస్తారు. ఆగస్టు నెల నుంచి అయితే 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇంటింటికే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక జూలై 1వ తేదీన ఇవ్వబోయే ఈ 7,000 పెన్షన్దారులకైతే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మొత్తం ఏదైతే ఈ పెన్షన్ ఉందో ఈ జూలై 1వ తేదీన 7,000 రూపాయలు అందజేస్తున్నట్లు టీడీపీ ట్వీట్ చేసిందనమాట. 1,000 రూపాయలు పెంచంగా అయిన 4,000 రూపాయల పెన్షన్, గత 3 నెలల పెంపు 3,000 రూపాయలు కలిపి లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే పేర్కొనింది. ఇక ఈ పెన్షన్ పథకంలో భాగంగా ఎవరైతే పెన్షన్ గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పుస్తకాలు ఉన్నాయో వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు అనేవి పెన్షన్ పంపిణీలో చేయనున్నట్లు టీడీపీ వర్గీయులు అయితే తెలపడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా అయితే మనకి పంపిణీ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా అయితే ఈ పెన్షన్ పాస్ పుస్తకాలు అనేవి తీసుకోండి. సో 1వ తేదీన భారీ కార్యక్రమం అనేది ఉండబోతూ ఉంది. సో ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పథకం మనకి పెంచి ఇస్తున్నారు కాబట్టి దీన్ని లాంఛనంగా అయితే ప్రారంభించి ఖచ్చితంగా పెద్ద మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ అనేది కూడా దాదాపు మనకి వారం మొత్తం అంటే 1వ తేదీన మొదలై 7, 8వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 1వ తేదీన అందరికైతే పెన్షన్ ఇవ్వాలంటే కుదిరే పని కాదు కాబట్టి కొంత లేట్ అయినా కానీ అందరికీ కూడా పెన్షన్ అందే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతూ ఉంది. సో ఎందుకంటే గతంలో మనం చూసుకున్నా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ పెన్షన్ పథకంలో 250 పెంచుతూ వచ్చినప్పుడు ప్రతి కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహించారు. అది అప్పుడు జరిగింది. సేమ్ అదే ప్రాసెస్లో ఈసారి కూడా మనకి భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమం అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా ఈ పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా పెన్షన్ పెంపు చేసే కార్యక్రమం లేదు కాబట్టి ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని భారీ ఎత్తున జరిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ప్రభుత్వం అనేది ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే పెన్షన్ ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా అందే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోపక్క ఈ పెన్షన్ పథకంలో భాగంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మీరు మీ గతంలో ఉన్న పాస్ పుస్తకాలు తీసుకొని వస్తే ఆ పాస్ పుస్తకాల ప్లేస్లో మీకు కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్తేనే మీకు ఈ పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ గతంలో ఎవరికైనా పాస్ పుస్తకాలు ఇవ్వకపోయి ఉన్నట్లయితే మీకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పినా కానీ మీకు కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇస్తారనమాట. మీరు ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు ఎవరైతే వేలి ముద్రలు పడకుండా ఉన్న వృద్ధులు ఉంటారో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా మీరు మీ ఆధార్ సెంటర్లోకి వెళ్ళి అంటే సచివాలయాలు కానీ మీ సేవా కేంద్రాలు కానీ ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీ వేలి ముద్ర అనేది అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వీళ్ళందరికీ కూడా వేలు ముద్రలు ఒక్కోసారి పడవు. వేలు ముద్ర పడకపోతే పెన్షన్ అనేది ఎవరు కాబట్టి సో మీరు ఖచ్చితంగా వేలు ముద్ర అనేది అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు గతంలో పెన్షన్ తీసుకునేటప్పుడు వేలు ముద్ర సరిగ్గా పడుతూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు తప్పనిసరిగా అయితే పెన్షన్ వేలు ముద్ర పెట్టగానే పడుతుంది కాబట్టి మీకు పెన్షన్ అయితే ఇచ్చేస్తారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు అయితే లేవు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా అనేది ప్రజెంట్ అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. సో దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్ భేటీ అయితే మీటింగ్ జరగబోతుంది. ఈ కేబినెట్ భేటీలో ఖచ్చితంగా దీని మీద నిర్ణయం అనేది తీసుకుంటామని
రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటూ ఉంది. గతంలో మాదిరిగా పెన్షన్లు ఇంటి వద్దకే పంపిణీ చేసే విధంగా మనకి కార్యాచరణ అనేది ఉంటుందని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్క అవ్వాతాత ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. నేరుగా మీ ఇంటి వద్దకే పెన్షన్ అనేది వస్తుంది. ఆ పెన్షన్ అనేది మీ చేతిలోనే పెట్టి వెళ్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. కానీ ఈ నెల అంటే పెన్షన్ 1వ తేదీన పంపిణీ ఏదైతే ఉందో ఈ పంపిణీ కార్యక్రమాన్ని వాలంటీర్ల చేత చేయిస్తారా అనేది ప్రజెంట్ అయితే ఒక సందిగ్ధం ఉంది. సో వీళ్ళని ఉంచుతారా, తీసేస్తారా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. లేదా ఈ వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురావాలా అన్న దాని మీద కూడా ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో వాలంటీర్లపై ఎక్కువగా చర్చించనున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ వ్యవస్థపై మంత్రి మనకి బాలవీరాంజనేయ స్వామి గారు అయితే అధికారులతో చర్చించినట్లయితే సమాచారం వస్తుంది. ఎన్నికల సమయంలో 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా అయితే చేయడం జరిగింది. సో ఆ 1,00,000 మంది వాలంటీర్ల ప్లేస్లో మరి కొత్త వాళ్ళని తీసుకోవాలా లేదా ఉన్నవాళ్ళతో ఏమైనా సర్దుబాటు చేయాలా, ఇవన్నీ కూడా చర్చించనున్నారు. చాలామంది వైసీపీ నేతలు ఒత్తిళ్లతో రాజీనామా చేశామని తమను కొనసాగించాలని వాళ్ళైతే ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. సో అలా జరిగినప్పుడు కూడా చాలామంది అయితే అచ్చెన్నాయుడు గారు చెప్పారు, వైసీపీ వాళ్ళు మీ మీద బలవంతంగా ఏమైనా రాజీనామా చేయించి ఒత్తిడితో రాజీనామా చేయించి ఉంటే మీరు ఎవరైతే రాజీనామా చేయించమని చెప్పారో వాళ్ళ మీద కేసులు కట్టండి, ఆ తర్వాత మేము మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తాం అని ఆయన అయితే ఒక ప్రకటన అయితే చేశారు అచ్చెన్నాయుడు గారు. సో ఆ విధంగా ఏమైనా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది కూడా ఒకసారి అలా చేసిన వాళ్ళని ఏమైనా తీసుకుంటారనేది కూడా ప్రజెంట్ అయితే ఈ బడ్జెట్ మనకి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంటు వాలంటీర్లు అయితే 1,00,000 మంది లేరు కాబట్టి మిగిలిన 1,60,000 మందితో ఈ పెన్షన్ పంపిణీ అనేది సాధ్యమవుతుందా లేదా. సో ఒకళ్ళకే ఇద్దరు పెన్షన్లు అంటే మనకి ఒక్కొక్క వ్యక్తికి 50 పెన్షన్లు అయితే ఉండొచ్చు, కొంతమందికి 100 పెన్షన్లు అయితే ఉంటాయి. సో ఇంకో క్లస్టర్ ఉంటుంది కాబట్టి ఆ క్లస్టర్కి సంబంధించి ఏమైనా 50 పెన్షన్లు ఉంటే ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తే ఈ 150-200 పెన్షన్లు అయితే పంచవలసి వస్తుంది. లేదా సచివాలయ అధికారులే ఒక్కొక్కరికి ఇన్ని పెన్షన్లు, సచివాలయానికి ఎన్ని పెన్షన్లు ఉంటాయి కాబట్టి ఆ ఎన్ని పెన్షన్లో అక్కడ ఉండే 10 మంది ఉద్యోగులు 10 పెన్షన్లు ఇలా పనిచేయడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తారా, ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మనకి ప్రభుత్వం ఈరోజు భేటీలో చర్చించి మనకి ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం పెన్షన్ అనేది ఇంటి వద్దకే వచ్చేస్తారు. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం అనేది వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటుంది. సో ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కానీ మీకు ఇంటి దగ్గరికి వచ్చి మనకి సచివాలయ ఉద్యోగులు కానీ గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళైనా కానీ ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి పెన్షన్ అయితే ఇచ్చే వెళతారు. సో వాలంటీర్లే ఇవ్వాలి అని అయితే ఎక్కడా లేదు కాబట్టి మనకి ఏ అధికారి అయినా వచ్చి మీకు పెన్షన్ చేతులు అయితే పెట్టి వెళ్ళిపోతారనమాట. ప్రజెంట్ అయితే మాత్రం వాలంటీర్ వ్యవస్థ గతంలో ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలనే ఉద్దేశంతో దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సో ప్రజెంట్ అయితే ఈరోజు దాని మీద అయితే ఒక న్యూస్ అయితే రాబోతుంది.